ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము ఇట్స్ టైమ్ టు పొసెస్. ఇది స్వాధీనపరచుకునేటువంటి సమయము అనేటువంటి ఒక నూతన సంవత్సరపు వాగ్దానము ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 2021వ సంవత్సరమునకు దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఏంటిదంటే, మనకందరికీ కూడా తెలుసు, మన దేవుడు అన్నిటినీ మనకు అప్పగించెను. మన దేవుడైన యెహోవా అన్నింటినీ మనకు అప్పగించెను. అది ఈ 2021వ సంవత్సరమునకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. అయితే నేను అనుకున్నాను, ప్రభువా ఈ సందేశం నేను ధ్యానిస్తున్నాను నాయనా, నాకు అకస్మాత్తుగా ఒక మాట జ్ఞాపకం వచ్చిందండి. ఏంటంటే, ప్రభువా గత సంవత్సరమున నీవు నాకు చెప్పావు కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సీజన్ ఆఫ్ ఇంక్రీజ్. ఇది ఏమన్నా 2020వ సంవత్సరంకి అయిపోయిందా? నాకేమో 2019వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ మాట చూపించాడు, సీజన్ ఆఫ్ ఇంక్రీజ్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను చాలా సంతోషించానండి, ఎందుకంటే 2020వ సంవత్సరం కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అయితే ఈరోజు మరి ఈ వాక్యం నేను ధ్యానిస్తుండగా ప్రభు నాకు ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. నేను అనుకున్నాను, ప్రభువా అది ఏమన్నా 2020వ తేదీ డిసెంబర్ 31వ తేదీకి ఏమైనా అయిపోయిందా అంటే, దేవుడు నాకు ఒక తలంపిచ్చాడండి. ఏంటిదో తెలుసా, ఈ సంవత్సరముకు దేవుడు ఇచ్చిన వాగ్దానము కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు సీజన్ ఆఫ్ ఇంక్రీజ్. అది కూడా సీజన్ ఆఫ్ ఇంక్రీజ్ అనేటువంటి ఒక టాపిక్, లేదా దేవుడు మన పరిచర్య కొరకు, మీ కొరకు, నా కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇంక్రీజ్కి ఈ వాగ్దానము ఒక రిలేటెడ్గా ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ సంవత్సరపు వాగ్దానం ఏంటిదంటే, మన దేవుడైన యెహోవా అన్నింటినీ మనకు అప్పగించెను, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోనండి. స్వాధీనపరచుకోవడం అంటే అర్థం ఏంటిదండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్. అంతేనా? స్వాధీనం అంటే అర్థం ఏంటిదంటే పొసెసింగ్. స్వాధీనం అంటే అర్థం ఏంటిదంటే కాన్కరింగ్. స్వాధీనం అంటే అర్థం ఏంటిదంటే ఇన్హెరిటెన్స్ అందమా, లేదా ఇన్హెరిటింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటిదండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్. సో దేవుడు నాకు ఒక తలంపిచ్చాడు, నా కుమారుడా ఈ 2020 మాత్రమే కాదు సీజన్ ఆఫ్ ఇంక్రీజ్, మరి నా బిడ్డలకు చెప్పు 2021 ఈ 2021వ తేదీ కూడా, లేదా ఈ 2021వ సంవత్సరం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీజన్ ఆఫ్ ఇంక్రీజ్. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడండి. సరే, దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. మన దేవుడైన, అక్కడి నుంచి చదవండి సిస్టర్. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. చాలండి, ఈరోజు నా యొక్క సందేశం ఏంటిదంటే, ఇట్ ఈస్ టైమ్ టు పొజెస్. ఇది స్వాధీనపరచుకునేటువంటి సమయము. అయితే అది ఏ విధంగా సాధ్యము? ఇట్ ఈస్ టైమ్ టు పొజెస్. స్వాధీనపరచుకోవడం అంటే అర్థం ఏంటిదంటే, అక్కడ ఏదో ఉంటే కానీ నీవు స్వాధీనపరచుకోలేవు. అంతేనా అండి? అక్కడ ఏదో ఉంటే కానీ మన జీవితంలో మనం స్వాధీనపరచుకోలేము. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, మన దేవుడైన యెహోవా మనకు అన్నింటినీ అప్పగించెను. అప్పగించాడు అంటే అర్థం ఏంటిదంటే, దేర్ ఇస్ ఆల్రెడీ ప్రొవిజన్. అప్పగించాడు అంటే అర్థం ఏంటిదంటే, అప్పటికే దేవుడు మన కొరకు పెట్టి ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, నిన్నటి దినమున లేదా మొన్నటి దినమున ఈ మాటలు నేను ఒక సందేశంలో ఒక మాట చెప్పానండి. ఏంటిదంటే, అన్నింటినీ అంటే అర్థం ఏంటిదంటే, ఏదో ఒకటి లేదా రెండు కాదు, లేదా ఏదో కొద్దిగా కాదు, మాత్రమే కాదు, అన్నింటినీ అంటే సమస్తము. రెండవదిగా అప్పగించాడు అంటే అర్థం ఏంటిదంటే, ఇట్ వాస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సంబడి. అది ఇంకొకరి చేతిలో ఉనింది. నీ ఆశీర్వాదాలు ఒకవేళ దూరముగా ఉనినాయి, గడిచిన సంవత్సరములలో నీ ఆశీర్వాదములు ఒకవేళ దూరంగా ఉనింటాయి, గడిచిన సంవత్సరములలో నీకు సంబంధించినవి, ఒకవేళ నీకు సంబంధించిన డబ్బు కావచ్చు, నీకు సంబంధించిన ఆస్తి కావచ్చు, గడిచిన సంవత్సరములలో ఎవరో నిన్ను మోసగించి అది వారి చేతిలో ఉన్నింది. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, అది నేను అప్పగించాను. ఈ 2021వ సంవత్సరంలో నీవు వెళ్తుండగా ప్రభు ఈరోజు తన సేవకుడైన నా ద్వారా మీకు ప్రవచన సందేశం ఇస్తుంటున్నాడు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ ఎవ్రీథింగ్ అంటు యూ. దేవుడు నీకు ఇప్పటికే అప్పగించాడు కనుకనే ఇట్ ఈస్ టైమ్ టు పొసెస్. దేవుడు అప్పగించాడు కనుకనే నీవు స్వాధీనపరచుకొనగలవు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే రాయబడిన మాట,
దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో ఆ దేశమునకు మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలో చూసినట్లయితే దేవుడు మోషేతో లేదా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులతో మరి అంటున్నటువంటి మాట, నేను ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకోనండి. జాగ్రత్తగా మరి చూసినట్లయితే ఈ స్వాధీనపరచుకోనండి అనేటువంటి మాట టర్మ్, ఆ పదము మరి గమనించినట్లయితే, ఒకవేళ ఆది కాండంలో మరి చూసినట్లయితే, మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ బైబిల్లో రాయబడిన మాట ఈ వాక్యంలో చదువుకున్నాం. పితరులు అంటే ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళే నా పితరులు మోషే కాలంలో. అయితే ఇంతకు దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు, ఇస్సాకుతో ఏం చెప్పాడు, యాకోబుతో ఏం చెప్పాడండి? మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ సంతానముకు ఇచ్చేదను అన్నాడు. ఆది కాండము 13-15 అధ్యాయంలో మీరు ఒకవేళ చూసినట్లయితే, నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానముకి ఇచ్చేదను. అబ్రహాముకు ఈ 2 మాటలు చెప్పాడండి. ఆ తర్వాత మరి చూసినట్లయితే ఆది కాండము 28వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే దేవుడు యాకోబుతో ఏమంటున్నాడు తెలుసా? నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. సో అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటిదో తెలుసా? ఇచ్చేదను అన్నాడండి. ఇచ్చేదను అంటే అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్ టెన్స్. అది భవిష్యత్తు సంబంధించినటువంటి విషయం. దేవుడు అన్నాడు, అబ్రహామా లేదా ఇస్సాకు, యాకోబు, నేను నీకును నీ సంతానమునకును ఆ దేశమును నేను ఇచ్చేదను. దేవుడు స్వాధీనపరచుకోరండి అనలేదండి, అవునా? దేవుడు అంటున్నాడు ఇచ్చేదను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఎప్పుడైతే ఆ వాగ్దాన కాలము సమీపించే కొలది, ఆ వాగ్దాన కాలము రావడం ప్రారంభించిందో, లేదా దేశమును స్వతంత్రించుకునేటువంటి సమయం వచ్చిందో, దేవుడు ఈసారి ఇచ్చేదను అనలేదు. God is changing his language, a terminology. తన యొక్క భాషను ప్రభు మారుస్తుంటున్నాడు, లేదా దేవుడు మారుస్తుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఇచ్చేదను అనలేదు, నేను అప్పగించి ఉన్నాను, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోనండి. మీకు అర్థమైంది అనుకుంటాను. పితరులతో ఏమో ఇస్తాను అన్నాడు, లేదా ఇచ్చేదను అన్నాడు. అయితే వాగ్దాన కాలము సమీపించే కొలది నేను మీకు అప్పగించి ఉన్నాను, కనుక మీరు వెళ్ళి స్వాధీనపరచుకోనండి. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది యెహోషువ కాలంలో ఎన్ని యుద్ధములు యెహోషువ చేశాడండి. మొదటిగా మనం చూసినట్లయితే యోర్దాను తర్వాత ఎరికో తర్వాత ఒకవేళ మనం చూసినట్లయితే హాయి, యెరూషలేము, హెబ్రోను, బేతేల్ కదా. ఈ విధంగా మనం చూసినట్లయితే తిర్షారు, ఈ విధంగా దాదాపు 31 లేదా 30 దేశములు లేదా పట్టణములను యెహోషువ జయించాడు. అయితే దేవుడు వాటిలో ఏ పట్టణమును కూడా వాగ్దాన దేశము అనలేదు, ఏ దేశమును కూడా దేవుడు వాగ్దాన దేశములు అనలేదు. యెహోషువ, ఇన్ని దేశములు నువ్వు జయించావు కదయ్యా. మీరు అనొచ్చు దేశములు అంటే, అవునండి, కనానులో ఇవన్నీ కూడా కొన్ని దేశములు. ఈరోజు మనం పట్టణములు అంటాము, అయితే వాళ్ళు ఆ రోజులలో దేశములు అనేటువంటి వాళ్ళు. అందుకే నేను దేశము అనేటువంటి మాట వాడుతుంటున్నాను. ఇన్ని దేశములు లేదా ఇంతమంది రాజులను యెహోషువ నీవు గెలిచావు కదా. అయితే దేవుడు ఆ దేశమునే అంటున్నాడు. ఆ దేశమే ఎందుకో తెలుసా? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. దేవుడు తన బిడ్డలకు ప్రేమైనటువంటి వాళ్ళరా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడండి. ఏదో మరి దారిన పోయే ప్రతిదీ దేవుడు ఇవ్వాలనుకోడు. మరి చాలా సందర్భాలలో దేవుని బిడ్డలుగా మనము ఉన్నతమైనవి లేదా శ్రేష్టమైనవి గుర్తించలేక మరి ఏవైతే దేవుని చిత్తములో లేదో వాటి జోలికి మనం వెళ్తూ ఉంటామండి. అయితే దేవుడు అంటున్నాడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి దేశం ఏంటిదో తెలుసా? అది సామాన్యమైనటువంటి దేశము కాదు, లేదా హాయి లాంటి ఏదో చిన్న పట్టణము కాదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో కనాను నేను మీకు ఇస్తాను. ఐ వాంట్ టు గివ్ యూ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. ఒక వాగ్దాన భూమిని, పాలు తేనెలు ప్రవహించే దేశమును యెహోషువ లేదా మోషే యెహోషువ నేను మీకు అప్పగించాలి, నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దేవుడు అనడం ప్రారంభించాడండి. ఇంకా మనం చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 8వ వచనం, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును. చాలండి, ఇది చూసినట్లయితే ఎందుకు మనము స్వాధీనపరచుకోవాలంట? ప్రశ్న. ఎందుకు మనము దాన్ని ఇన్హెరిట్ చేయాలి? ఎందుకు మనం దాన్ని పొసెస్ చేయాలి? లేదా ఎందుకు మనం స్వాధీనపరచుకోవాలి అంటే, దేవుడు అంటున్నాడు నేను ఆల్రెడీ అప్పగించి ఉన్నాను, కనుక మీరు వెళ్ళి స్వాధీనపరచుకోనండి. స్వాధీనపరచుకోవడం అంటే అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ విస్తరణ.
స్వాధీనపరచుకోవడం అంటే అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్. ఇంతకు దేవుడు మరి మానవులకు ఏ వాగ్దానం ఇచ్చాడు? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. చాలండి. దేవుడు ఎప్పుడైతే మొదటిగా ఆదాము హవ్వలను లేదా మొదటి మానవుని కలగజేస్తాడో, బైబిల్లో రాయబడినటువంటి మాట, దేవుడు వారికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకొనండి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మీరు చూసినట్లయితే ఏం జరిగిందంటే, దేవుడు అన్నటువంటి మాట, మనము మన స్వరూపములో నరుని కలుగజేద్దాము రండి. తండ్రి దేవుడు అంటే అక్కడ ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. మనము అంటే ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ విధంగా అంటే బైబిల్లో రాయబడింది కదా, యేసుక్రీస్తు లేకుండా ఏది కూడా కలగజేయబడలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలలో రాయబడినటువంటి మాటను ఆధారం చేసుకొని, మనము అంటే ఎవరంటే అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అండి. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఏమనుకున్నారో తెలుసా? మన స్వరూపంలో మానవుని కలుగజేద్దాము రండి. సో 27వ వచనంలో వారు మానవుని కలుగజేశారండి. కలుగజేసిన వెంటనే 27వ వచనంలో కలుగజేశారు. ఇమ్మీడియట్ గా 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. సో దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఈ లోకంలోనికి మీరు రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మానవుని ఎప్పుడైతే దేవుడు కలగజేస్తాడో, బైబిల్లో రాయబడింది కదా, దేవుడు వారిని ఆశీర్వదించాను. అండ్ గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లా అంట? బైబిల్లో రాయబడింది కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, ఇంక్రీజ్, రిప్లెనిష్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్. ఆ మాటకు అదే అండి అర్థం. సబ్డ్యూ అంటే అర్థం ఏంటిదంటే లోపరుచుకోవడము. సబ్డ్యూ అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో చాలా అర్థాలు ఉంటున్నాయండి. ఒక అర్థం ఏంటిదంటే కాన్కర్ అంటారు, అంటే గెలుచుకోవడము. ఇంకొక అర్థం ఏంటిదంటే ఓవర్టేక్ అంటారు. ఇంకొక అర్థం ఏమని కనిపిస్తుందంటే మనం సర్చ్ చేసినట్లయితే ఓవర్కమ్ అంటారు. అంటే అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్వాధీనపరచుకోనండి. దేవుడు అన్నాడు, ఓ నరులారా, లేదా అప్పటికి ఇంకా ఆదాముకు పేరు పెట్టలేదు కనుక, లేదా ఓ నరులారా, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని మీరు లోపరచుకోనండి. లోపరచుకోవడం అంటే అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్వాధీనపరచుకోనండి. ఒక ప్రశ్న అండి, దేవుడు అన్నాడు మీకు అప్పగించి ఉన్నాను కనుక మీరు స్వాధీనపరచుకోనండి. వాట్ ఈస్ దట్ వర్డ్? స్వాధీనపరచుకోనండి. ఆ స్వాధీనపరచుకోవడం అంటే అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. మీరు ఎందుకు స్వాధీనపరచుకోవాలి అంటే దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ప్రేమైన వాళ్ళరా, ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదము ఇదే. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోనండి. ఈ 2020 సంవత్సరంలో లేదా గడిచిన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఏదైనా కోల్పోయి ఉంటున్నారేమో, ఒకవేళ ఆరోగ్యం కావచ్చు, దేవుడు అంటున్నాడు ఆ ఆరోగ్యమును తిరిగి స్వాధీనపరచుకోనండి. ఒకవేళ విద్యను కోల్పోయి ఉంటారు, దేవుడు అంటున్నాడు ఆ విద్యను మీరు తిరిగి స్వాధీనపరచుకోనండి. ఒకవేళ ఆస్తి కోల్పోయి ఉంటున్నారు, లేదా ఎవరైనా మీకు అన్యాయం చేసి ఉంటారు, దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళి స్వాధీనపరచుకోనండి. వై? దేవుడు అంటున్నాడు నేను మీకు ఆల్రెడీ అప్పగించి ఉన్నాను. దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా తలలు ఉంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ జీవితంలో ప్రతి వాగ్దానమును మీరు స్వాధీనపరచుకున్నట్లుగా, మీ జీవితంలో ఏదైతే మీ చేయి దాటిపోయిందో, మీ చేతులలో నుంచి ఏదైతే బయటికి వెళ్ళిపోయిందో, దేవుని బిడ్డలారా అవి మీరు పొందుకునేలాగున మీ కొరకు నేను ప్రార్థన చేస్తానండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఇదిగో నైనా ఈ 2021వ సంవత్సరంలో ప్రభువా నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మేము చేరి ప్రభువా, తండ్రి గొప్ప దేవా, తండ్రి ఒక సందేశం విన్నాము ప్రభువా, మా దేవుడైన యెహోవా మాకు అన్నిటిని అప్పగించి ఉన్నాడు అనేటువంటి వాగ్దానము మేము పొందుకొని ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ సంవత్సరము ఒక ఇయర్ ఆఫ్ యారాష్గా స్వాధీనపరచుకునే సంవత్సరముగా,
టేక్ ఓవర్ చేసే సంవత్సరముగా, ఇన్హెరిట్ అండ్ పొసెస్ చేసేటువంటి సంవత్సరముగా తండ్రి మా జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఉండును గాక. ఏదైతే ప్రభువా వారికి సంబంధించినది సాతాను చేతిలో ఉందో, ఇంకొకరి చేతిలో ఉందో, దూరముగా ఉందో తండ్రి, వారు అందుకోలేంత దూరముగా అది ఒకవేళ ఉంటే యేసు నామమందు ఆజ్ఞాపిస్తుంటున్నాను ప్రభువా, లెట్ దెమ్ గో అండ్ ఇన్హెరిట్. అది ఎక్కడ ఉన్నా, ఎవరి చేతిలో ఉన్నా, సాతాను చేతిలో ఉన్నా, యేసు నామమందు అది మా చేతులలోనికి అప్పగింపబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఇట్ బి గివెన్ ఆర్ డెలివర్డ్ ఇంటు అవర్ హ్యాండ్స్ మై లార్డ్. అది మా చేతులలోనికి వచ్చును గాక. మరి ఒకసారి నేను ప్రవచిస్తుంటున్నాను ప్రభువా, నీ సేవకునిగా డిక్లేర్ చేస్తుంటున్నాను. ఫాదర్, ఐ ప్రే లెట్ ద ఇయర్ 2021 be year of Yarash in this ministry and every family. ఈ పరిచర్యలో ప్రతి కుటుంబంలో, తన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 2021 తండ్రి సంవత్సరం యారాష్ అనేటువంటి సంవత్సరముగా నీ సేవకునిగా నేను డిక్లేర్ చేస్తుంటున్నాను ప్రభువా. ఈ సంవత్సరం అంతా తండ్రి దైవికమైన, ఆశీర్వాదకరమైన, ఆరోగ్యకరమైన, పరిశుద్ధాత్మ తండ్రి సంవత్సరముగా మా జీవితంలో ఉండును గాక. నిత్యము మేము స్వాధీనపరచుకును గాక. నిత్యము నాయన తండ్రి నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.